హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో పప్పు చెక్కలు చేసుకుందామండి. పప్పు చెక్కలు, వడప్పాలు అన్నీ ఒకటే. మేమైతే పప్పు చెక్కలు అంటామనమాట. చెక్కలు అని కూడా అంటారు. అది చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. సూపర్‌గా ఉంటాయి. ఆహ్, సంక్రాంతి కాబట్టి ఒక స్వీట్ చేశాను. స్వీట్ అంటే అరిసెలు చేశానండి. నా స్టైల్‌లో అరిసెలు చేశాను. క్రిస్పీగా, క్రంచీగా ఉండే అరిసెలండి. సూపర్‌గా ఉంటాయి. చాలా చాలా బావుంటాయి. అందరికీ నచ్చింది. మీరు కూడా వాచ్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ చెక్కలు కూడా నేను చేసేది పూర్తి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా చెక్కలెలా చేయాలనేది నేనెలా చేసుకుంటున్నాననేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి చెక్కలు చేసుకునేదానికి ఇదైతే ఉంది. కానీ నేను దీంట్లో అయితే చేయట్లేదు. చేత్తో చేసుకుందాం. ఎప్పటినుంచో పాత పద్ధతి నుంచి మా అమ్మ అట్లాగే చేసేవాళ్ళు. ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలా హడావుడి ఉండేదనమాట. అరిసెలు తర్వాత చెక్కలు, జంతికలు, గవ్వలు ఇవన్నీ చేసేవాళ్ళు అమ్మ అయితేను. అవన్నీ కూడా ఇలాంటి ఏ మిషన్‌లు లేకుండా చేసేవాళ్ళండి. గవ్వలకైతే బల్లు ఉండేది కానీ, ఈ చెక్కలైతే కూడా చేత్తోటే అద్ది చేసేవాళ్ళనమాట. చేతి చెక్కలు చేసుకుందాము. చాలా బావుంటాయి. సూపర్‌గా ఉంటాయి. ఆలస్యం చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? రండి నాతో పాటు మీరు గూడా వచ్చి ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? రండి. అయితే ఈ చెక్కలనేవి ఇప్పుడు నేను అల్లం, పచ్చిమిరపకాయ కారంతో చేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు, అల్లం నేను ఈ చాపర్‌లో వేసేసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకునేవాళ్ళు మిక్సీలో వేసేసుకోండి. లేతే రోట్లో నూరుకునేవాళ్ళు రోట్లో నూరుకోండి. మీ మీ సౌకర్యాన్ని బట్టి ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. నేను ఈ కొత్త చాపలు కొన్నాను. అందుకని అత్యుత్సాహంతోటి దీంట్లో వేశాను. చాలా బావుంది. నాకైతే నచ్చింది. మన వంటింట్లోకి ఒక కొత్త నేస్తం వచ్చిందనమాట. అయితే ఈ పిండి చూపిస్తున్నాను కదా! ఇదైతే బియ్యపిండి అండి. తడి బియ్యపిండి. నేను కార్తీక మాసంలో నాగుల చవితికి అలాగే కార్తీక పౌర్ణమికి ఇలా చనివిడి చేసుకుంటాం కదా! ఆ చనివిడి చేసినప్పుడు పిండి మిగులుతుంది. ఆ పిండి మిగిలినప్పుడు ఆ పిండి శుభ్రంగా ఎండబెట్టుకొని ఇలాగ నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ పిండితోటే ఇప్పుడు చేస్తున్నాను. శుభ్రంగా జల్లించేసుకొని నూకలు లాంటివేవో వస్తాయి కదా! చెత్త లాంటిది తీసేసి ఇప్పుడు ఎంతుందో కొలుచుకుంటున్నాను. ఈ కప్పుతోటి ఒక 3 కప్పులు అయినాయండి. పిండి 3 కప్పులు పిండి వచ్చిందనమాట. మీకు కొలత చూపించాలి కదా! అందుకని చూపిస్తున్నాను. 3 కప్పుల పిండి ఉంది. ఆ పిండితోటి చేసుకుందాం ఇప్పుడు. ముందుగా మనం కొద్దిగా శనగపప్పు, పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం పొడి పొడిగా అయ్యేలాగా చూసుకోండి. నీళ్ళన్నీ తీసేసుకొని పొడి పొడిగా అయ్యేలా చూసుకొని పెట్టుకున్నవన్నమాట. దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంక దీంట్లో ఏ నువ్వుపప్పు గానీ, పల్లీలు గానీ ఇంకేది వేయట్లేదండి. జీలకర్ర కానీ ఏది వేయట్లేదు. ఉత్తి శనగపప్పు, పెసరపప్పు వేసుకుంటున్నానంతే. ఇగో అల్లం, పచ్చిమిరపకాయ మిక్సీలో దీంట్లో వేసుకున్నాను కదా! అది కూడా ఈ కారం అంతా వేసేసుకున్నాను. ఆ కారం అంతా నాకు సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, సమంగా ఉందనమాట. మీ మీ ఇష్టాన్ని బట్టి ఎంత కారం తింటారో అంత వేసుకోండి. ఈ పిండిలో ఇప్పుడు కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసుకోండి. నూనె కొద్దిగా బాగా కాచిన నూనె కొద్దిగా వేసుకున్నాను. అది కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. స్పూన్‌తో సరిగ్గా రావట్లేదని చేయి పెట్టి శుభ్రంగా కలుపుకుంటున్నాననమాట. ఎలాగో నీళ్ళు పోసి కలుపుకోవాలి కదా! అందుకని చేయి పెట్టుకొని కలిపేసుకున్నాను. ఈ చాపర్ దాంట్లో కొంచెం కారం మిగిలిపోయింది కదా! కొంచెం నీళ్ళు పోసుకొని తొలిచేసుకొని ఈ పిండిలో వేసేసుకొని కొద్దిగా ఇలాగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండలాగా వచ్చేలాగా చూసుకోండి. అది కూడా గట్టిగానే రావాలి. ఒక చపాతీ పిండి కలుపుకుంటాం కదా! అలా ముద్దలాగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా శుభ్రంగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసుకొని, ఆ కాగిన ఆయిలే అనమాట వేసుకొని కొంచెం ఇలా మళ్ళీ కలిపేసుకోండి. చక్కగా ఉండలాగా సాఫ్ట్‌గా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదేం నానాల్సిన అవసరం లేదండి. వెంటనే చేసేసుకోవచ్చు. దీన్ని నానాల్సిన అవసరం అస్సలు లేదు. ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోండి.
బాల్స్‌లా చేసేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకొని కొద్ది కొద్దిగా చేసుకుంటూ మనం ఒత్తేసుకొని వేయించుకుంటూ ఉండొచ్చనమాట. మొత్తం బాల్స్ అన్నీ చేసేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే ఈలోపు ఆయిల్ ఎసరు పెట్టుకుంటే ఆయిలు వేడవుతూ ఉంటుంది. ఇలా కొంచెం మనం ఇలా బాల్స్‌లాగా చేసేసుకొని చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకొని అవి మనం పీటకి మీరేది పాలిథీన్ కవర్ అయినా సరే, ఏదైనా సరే దాంతోటి ఒత్తేసుకోవచ్చు. మన ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా! ఆయిల్ కవర్ కానీ, లేదంటే ఇలా పాలిథీన్ కవర్ కానీ పెట్టుకొని దాని మీద ఒత్తేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి కొంచెం ఎత్తుగా ఉంటుందని చెప్పి చాపింగ్ బోర్డ్ ఉంది. ఆ చాపింగ్ బోర్డ్‌కి పాలిథీన్ కవర్లు చుట్టేసాను. కింద అంతా ఆయిల్ అంటుకోకుండా. అది మొత్తం మా కవర్లు శుభ్రంగా చుట్టేసుకున్నాను. చుట్టుకున్నది వీటిల మీద కొద్ది కొద్దిగా ఆయిల్ ఏసుకొని శుభ్రంగా ఇలాగా ఆయిల్ రాసుకొని ఒత్తుకుంటున్నాననమాట. ఇలా మొత్తం అన్నీ ఆహ్, ఒత్తేసుకోవాలి. చెక్కలో చేత్తోటే అయితే నాకు హాయిగా ఉందండి. అయితే నాకు ఇది చెక్కలు చేసుకోవడానికి కూడా ఒకటి మిషనేనా దాన్నేమంటారో చెక్కలు చేసుకునే ఈ సాధనం కూడా ఒకటుంది నా దగ్గర. కానీ దాంతోటి నేనెప్పుడు చేయను. కొని అయితే పెట్టాను గానీ, ఎవరికైనా కావాల్సినప్పుడు చేసుకోవడానికి ఇస్తూ ఉంటాను. నేనైతే ఎప్పుడు దాంతో చేయలేదు. నాకైతే ఇలాగే హాయిగా ఉంటుంది. చేత్తో ఒత్తేసుకోవడమే ఈజీగా ఉంటుంది. మా అమ్మ ఇట్లాగే చేసేవారు. అది చూసి నాకు ఇలాగే అలవాటయిందనమాట. ఇంకెందుకు 4, 5 రకాలు చేయడం. అది కాదని ఇది కాదని అది అన్నీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ నేనే కడుక్కోవాలని చెప్పి కొంచెం అదొకటుంటుందండి. మళ్ళీ ఏం చేసినా నేనే చేసుకోవాలి, కడుక్కోవాలి, తోముకోవాలి అని చెప్పి అదొక కొద్దిగా ఉంటుంది. అందుకని అన్ని రకాలు చేయకుండా మన చెయ్యి ఉంది కదా! హాయిగా ఆ చేత్తో ఒత్తేద్దాంలే అని చెప్పి ఇలాగ ఒత్తేసాననమాట. నాకు హెల్ప్‌గా మా అమ్మాయి కూడా కొద్దిగా హెల్ప్ చేసింది. అయితే ఏ పిండి వంట చేసినా కూడా ముందు నేను నూనె కాగిందా లేదా చూస్తాను. ఫస్ట్ అగ్నిహోత్రుడికి ఇలాగా ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టేసుకుంటాననమాట. అయితే ఈ ఒత్తుకున్నవన్నీ ఉన్నాయి కదండీ! ఆయిల్ అయితే హీట్ అయిపోయింది బానే. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దీంట్లోగా శుభ్రంగా నిండుగా వేసేసుకోవాలి. నేనొక మంచి టిప్ అయితే ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఎసరు పెట్టినప్పుడు ఈ మూకుడికి వెనకాల భాగంలో సర్ఫ్ కానీ, మీరేదైనా సరే గిన్నెలకి వాడే సబ్బు గానీ, సబీనా కానీ, సర్ఫ్ కానీ ఏదైనా సరే లిక్విడ్ వెనకాల రాసేసుకోండి. రాసుకున్న తర్వాత లోపల భాగంలో అంటుకోకూడదు. వెనకాల వైపే రాసుకొని మీరు ఆయిల్ పోసుకొని ఎసరు పెట్టుకొని అయిపోయిన తర్వాత అది తోమి చూడండి చిటికలో వదిలిపోతుందనమాట. అస్సలు మీకు మరకలుండవు, ఏది ఉండదు. చాలా హాయిగా ఉంటుంది. చాలా మంచి టిప్ అనమాట ఇది. నేనైతే ఎప్పుడు పాటిస్తాను అది. ఆహ్, వెనకటి రోజుల్లో మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అన్నాలు వండేటప్పుడు అది కట్టెల పొయ్యి మీద వండేవారు. ఆ గిన్నెలకి బూడిద రాసేవాళ్ళనమాట. బూడిద రాస్తే కూడా అసలు తెల్లగా వస్తుంది. చాలా తెల్లగా వస్తుంది. అట్లా రాసేవాళ్ళు. లేతే మట్టి కూడా రాసేవాళ్ళు. కొంచెం నీళ్లు రాసేసి గిన్నె వెనకాలకి నీళ్లు తడి చేసుకొని ఆహ్, దాని మీద మట్టి రాసేవాళ్ళు. మట్టి గానీ, బూడిద గానీ ఏదో ఒకటి రాస్తే అవి మాడిపోకుండా మాడిపోయినా కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు మనం సర్ఫ్ రాసుకున్నామంటే చాలా ఈజీగా వదిలిపోతాయి గిన్నెలు గూడాను. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగ ఒత్తుకుంటున్నాను, వేసేస్తున్నాననమాట. అలా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఇలా అన్నీ ఒత్తేసుకొని వేసేసుకుంటూ ఉండాలి. ఒకటైతే ఇప్పుడు ఇవైతే వేగిపోయినియి. వేగిపోయినవన్నీ మనం ఇలా తీసేసుకొని ఆ ప్లేట్‌లో వేసేసుకుందాము. అదే ప్లేట్ మన పిండి కలిపిన ప్లేటేనండి. అదేం కడగలేదు. అదే చెప్తున్నాననమాట. దాంట్లో టిష్యూలు వేసేసుకొని పైన వేసేసాను. ఎలాగో నేనే తోముకోవాలి కదా! 2, 2 సార్లు ఎందుకులే అని చెప్పి అలా వేసుకున్నాను. ఇదిగోండి ఇది మా అమ్మాయి చేసిన కళాఖండాలనమాట. ఫస్ట్ టైమ్ పాపం సరిగ్గా రాలేదు. అది ఫస్ట్ టైమ్ చేస్తోంది. నాకు హెల్ప్ చేస్తానని చెప్పిందనమాట. సరే చెయ్యి అంటే నేను కూడా ఒత్తుతానంటే అవి ఒత్తింది. ఫస్ట్ 3 వేశాను కదా! అది అంత పెద్ద సరిగా రాలేదు. సెకండ్ టైమ్ అయితే కొంచెం బాగొచ్చింది. ఇదిగోండి ఇవైతే ఇంకోసారి వేగిపోయినియి అన్నీని. వేగిపోయినవన్నీ కూడా ఈ దీంట్లోకి తీసేసుకుంటున్నాను. అట్లా నూనె అలా ఓడుతూ ఉంటుంది. పక్క నుంచి ఈ ఒత్తుకున్నవి కూడా దీంట్లో వేసేసుకుంటే ఇక టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ పని ఇక్కడ అవుతుంది. ఆ పని అయిపోతుందని చెప్పి అన్నీ ఒకేసారి చేసేయాలనుకుంటూ ఉంటాననమాట నేనైతేను. అలా అవుతూ ఉంటుంది. ఇది చూసారా? ఆ తీసినవి పక్కన ఈ చేత్తో పట్టుకొని 2 చేతులతో పని చేసేస్తున్నాననమాట. మీరు కూడా చేస్తారా ఇలాగేను? మీరు మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి.
ఇదిగోండి రెండోసారి చేసిన కళాఖండాలు. ఈసారి చాలా బాగా వచ్చినాయండి, నిజంగా చెప్తున్నాను. పాపం బాగా చేసింది. ఇప్పుడైతే అట్లా నెక్స్ట్ టైం అయితే మంచిగా చాలా బాగా వచ్చేస్తాయి. నాకంటే బాగా చేస్తుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఒత్తుకున్నవన్నీ కూడా దీంట్లో వేసేసుకుని ఇక నెమ్మదిగా అలాగా వేయించేసుకుని తీసేసి ప్లేట్లో వేసేసుకుందాము. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే కొద్ది కొద్దిగా పిండితో ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి చాలా టైం పడుతుంది. ఎక్కువసేపు నుంచుని అలా చేస్తూ ఉండాలి. ఫైనల్గా మనది అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చినాయో. ఇదిగోండి చేతి చెక్కలు రెడీ అయిపోయినాయి. చేత్తో చేస్తేనే చాలా ఈజీగా ఉంది నాకు. ఈ మిషన్ కంటే కూడా చేత్తో చేయడమే బాగుందనమాట. అందుకని చేత్తోటే ఫటాఫట్ చేసేసాను. మా అమ్మాయి కూడా హెల్ప్ చేసింది నాకు. అందుకని ఇద్దరు చేసేసాం అనమాట. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన వారణాసి వంటిల ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్ని మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఇది ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా కొద్దిగానే చేశాను. మరి ఎక్కువ అయితే చాలా టైం పడుతుంది. అందుకని కొంచెమే చేశాను అనమాట. చేసింది సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? బాయ్.